భార్యాభర్తల మధ్య ఎందుకు ప్రేమ తగ్గిపోతుంది? చిన్న చిన్న గొడవల వల్ల కూడా వారు ఎందుకని పెద్ద సమస్యగా మారిపోతున్నాయి వారి జీవితాలు. లోకం ఏమని చెప్తుంది, కానీ దేవుడు ఏమంటున్నాడు? ఈరోజు వీటి గురించి నేను చెప్పబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. నా పేరు హేమంత్. మీరు చూస్తున్నారు లార్డ్ యెహోవా యూట్యూబ్ ఛానల్. మొట్టమొదటిగా వివాహం అనేది మనుషులు సృష్టించింది కాదు, అది సాక్షాత్తు దేవుడే సృష్టించింది. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పి దేవుడే ఆయన మన రూపంలో మనలో ఒక భాగాన్ని తీసి అవ్వని సృష్టించాడని మన లేఖన ద్వారా చూస్తూ ఉంటాం. కానీ భార్య మనకి తోడుగాను సహకారిగాను దేవుడు మనకి ఏర్పరిచారు. కానీ వివాహం అనేది మనుషులు ఏర్పాటు చేయలేదు. ఇది ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చూడవచ్చు. అలాగే భర్త భార్యని ఎలా ప్రేమించాలంటే, క్రీస్తు తన సంఘాన్ని ఎలాగైతే ప్రేమిస్తాడో, అంటే తనని త్యాగం, అలాగే ప్రేమ, ఏ తప్పు చేసినా సహించడం, క్రీస్తు అంటే మన నజరేయుడైన యేసుక్రీస్తు వారు మనల్ని ఎలాగైతే ప్రేమించారో, ఎలాగో మన కోసం త్యాగం చేశారో, అలాగే మనం మన భార్యని ప్రేమించాలని లేఖనం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తాం. భార్యని మనం ఎలా ప్రేమించాలంటే, క్రీస్తు తన సంఘాన్ని ఎలాగైతే ప్రేమిస్తాడో అలా మనం భార్యని ప్రేమించాలి. అలాగే భార్య తన భర్తతో ఎలా ఉండాలి, మనం దేవునికి అంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారికి మనం ఎలాగైతే లోబడి ఉంటామో అలాగే మనం మన భర్తకి లోబడి ఉండాలి. లోబడటం అంటే బానిసత్వం అసలు కానే కాదు. లోబడుట అంటే మనం గౌరవించటం, ఆయన మీద మనం మర్యాద చూపించటం, అలాగే ఆయనకి లోబడి మర్యాదపూర్వకంగా దేవుడికి మనం ఎలాగైతే లోబడి ఉంటామో మన భర్తకు కూడా అలాగే లోబడి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది బైబిల్ లేఖనాధారంగా చూసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 24 వచనంలో ఉంటుంది. అలాగే 4వది వచ్చేసరికి ఒకరినొకరు గౌరవించుకోవాలి. భార్యాభర్తలు అనగా, నేను నీకేంటి గౌరవించేది, నేను భర్తని, నేను చెప్పింది మాత్రమే నువ్వు వినాలి, నేను చెప్పింది నువ్వు అసలు చేయకూడదు, నా మాట నువ్వు తూచ తప్పకుండా చెయ్యాలి అంటాం చాలా తప్పు. ఎందుకంటే ఒకరి అభిప్రాయాలు ఇద్దరు తెలుసుకోవడం చాలా మంచిదే. కానీ ఎప్పుడైతే భర్త తన స్థానాన్ని ఎక్కువగా అధికారవంతంగా ఉపయోగిస్తాడో ఆ బంధం నిలబడదు. అలాగే భార్య కూడా భర్తని ధిక్కరించి మాట్లాడడం, తనని అనుమానించటం, సేమ్ భర్తకు కూడా ఇది వర్తిస్తుంది. ఇలా భార్యాభర్తలు అనుమానించుకోవడం, ఇలా ఉండడం కరెక్ట్ కాదు. అందుకనే భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు కలిసికట్టుగా ఉండాలి. మ్యారేజ్లో ఎప్పుడైనా కానీ ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఒకవేళ మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావని చెప్పను, కానీ వస్తాయి. కానీ వాటిని మనం ఉదయాన్నే సూర్యుడు ఎలాగ ఉదయిస్తాడో, సాయంత్రం ఎలా హస్తమిస్తాడో అలాగే మన కోపాన్ని కూడా మొత్తాన్ని పక్కన పెట్టేసి సమాధానం పడాలి. ఇది లేఖనానుసారంగా చెప్తే అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనంలో మనం చూడొచ్చు. క్రమశిక్షణ పాటించటం. ఇప్పుడు భార్యాభర్తలనగా క్రమశిక్షణ ఏముంటుంది, వాళ్ళిద్దరి మధ్య ఏముంటుంది అని చాలామందికి సందేహం ఉండుండొచ్చు. కానీ భార్యాభర్తలు అనగా వారు జీవితంలో వాళ్ళు చేస్తున్న ప్రతి పనినైనా కానీ, లేదా వారు తీసుకున్న డెసిషన్స్లోనైనా కానీ ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకోవడం, ఒక క్రమశిక్షణగా నేను ఇది చేయబోతున్నాను, నేను ఇలా చూడబోతున్నాను, ఇలా నేను చేద్దాం అనుకుంటున్నానని ఒకరినొకరు కూర్చొని మాట్లాడుకోవడం మంచి పద్ధతి. ఇలా మనం క్రమశిక్షణగా వివాహ జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉంటే చాలా వరకు క్లియర్ కట్గా గొడవలు అనేవి రావు. ఇవి చాలామంది తెలియదు, కొంతమంది తెలుసు. కొంతమంది ఏంటంటే చీటికి మాటికి నేను నీకు చెప్పాలా, నేను నీకు చెయ్యాలా, అసలు నువ్వెవరు, నేను నీకెందుకు, నేను నీ కింద బానిసనా, ఎంత మాత్రం నా మొగుడు అయితే, ఎంత మాత్రం నా భార్య అయితే నేను నీకు చెప్పాలా అని ఎప్పుడైతే ఈ భేదాల మధ్యలో ఉంటారో ఖచ్చితంగా బంధం నిలబడదు. అందుకే ఒక క్రమబద్ధమైన క్రమశిక్షణగా మీ ఆలోచనలు, మీరు చేయాలనుకున్న ప్లాన్స్, మీరు చేసినవి, మీరు చేయబోతున్నవి కూర్చొని క్రమశిక్షణగా మీరు ఇలా గనక పాటించినట్లయితే మీ కుటుంబ వ్యవస్థ బాగా దేవుడు బలంగా కట్టబడతాడు. ఇంకా కోపాన్ని నియంత్రించుకోవాలి. నాకు కోపం వచ్చేసింది, నాకు చాలా బాధగా ఉంది, నీ ప్రవర్తన నాకు నచ్చలేదు అని చాలా వరకు గొడవలు అవుతూ ఉంటాయి. అలా గొడవలు కాకుండా కోపాన్ని నియంత్రించుకోవాలి. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. మీరు మీ కోపాన్ని సూర్యాస్తమయంలోపు మొత్తం మాఫీ చేసుకోండి. మీరు కోపాన్ని ఎక్కువగా వ్యక్తపరచుకోవద్దు. ఒకవేళ కోపం వచ్చినా శాంతియుతంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఒకవేళ కోపం వచ్చినా పాపం మాత్రం చేయొద్దు. చేసుకోవడం లాంటివి, నోటితో ఏదో మాట్లాడటం కానీ ఇలాంటివి చేయొద్దు. ఎప్పుడైతే మీరు నోటితో ఒక మాట తనని అన్నారు, లేదా తన భర్తను అన్నారు, లేదా భార్యను అన్నారు అని అనుకోండి, దెబ్బ అయితే శరీరానికి తగిలిన గాయం అయితే మానుతుందేమో, కానీ నోటికి వల్ల వచ్చే మాట గాయం చాలా వరకు ఉంటుంది. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి.
ఎప్పుడైనా కోపాన్ని నియంత్రణగా ఉంచుకోండి. ఒకవేళ మీకు కోపం వస్తుంది, వెంటనే అడిగిన వాటికి సమాధానం చెప్పలేకపోతున్నారు. అక్కడ వెంటనే సమాధానం చెప్పు 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 అని ఇటు భార్య నుంచైనా భర్త నుంచి వచ్చినప్పుడైనా ఫస్ట్ రిలాక్స్ అవ్వండి. ఫస్ట్ రిలాక్స్డ్గా లాంగ్ బ్రీత్ తీసుకొని డీప్గా మళ్ళీ రిలాక్స్ స్లోగా వదిలి వీలైతే ఒక 10 లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 అని ఇలా 10 లెక్క పెట్టిన తర్వాత మీరు అప్పుడు చెప్పాలనుకున్న జవాబు, కోపంలో చెప్పే జవాబు వేరే ఉంటుంది, శాంతితో చెప్పే జవాబు ఇంకొకటి అయి ఉంటుంది. ఇది కనుక మీరు పాటించినట్లయితే చాలా వరకు కోపంలో కూడా మీ కుటుంబంలో అంటే నిప్పులు పోసుకోకుండా ఉన్నవారుగా అవుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తాం. మన మాటలు, నోటి నుంచి వచ్చే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా లేనప్పుడు, ఇందాక చెప్పాను కదా, కోపపడుడి కానీ పాపం చేయొద్దు. ఆ కోపంలో మనం అనే మాటలు చాలా దారుణంగా ఉంటాయి. నువ్వు చచ్చిపోతే బాగుంటుంది, నువ్వు అలా అయిపోతే బాగుంటుంది, నిన్ను పెళ్లి చేసుకోకపోతే బాగుంటుంది, ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడకూడదు. అసలు మనం దాని జోలికి కూడా వెళ్ళకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే కోపంలో ఒక్కొక్క మాట అన్నప్పుడు ఆ మాట అనేస్తాం కానీ వెనక్కి తీసుకోలేం మనం. అసలు అలా చేయొద్దు. ప్రార్థన ఇద్దరు కలిసి చేయండి. ఎప్పుడైతే మీరు కలిసి ప్రార్థిస్తారో అప్పుడే మీ జీవితంలో గొప్ప జయాన్ని చూస్తారు. కలిసి ప్రార్థించాలి అని మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడొచ్చు. ఎప్పుడైతే భార్యాభర్తలు ప్రార్థన చేస్తారో దేవుడు వారి జీవితంలో వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. ఎప్పుడైతే మీరు కలిసి ప్రార్థన చేయడం మొదలు పెడతారో పరలోకం ఉన్న తలుపులు, ద్వారాలు అన్నీ మూయపడ్డ ప్రతిదీ తెరవబడతాయి. సమృద్ధిగా జీవించగలుగుతారు. కలిసి ప్రార్థించడాన్ని అలవాటు చేసుకోండి. అదే మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయంలో 20వ వచనంలో మనం లేఖనానుసారంగా చూస్తే కలిసి ప్రార్థిస్తే ఎలా ఉంటుందో అందులో మనం చూడొచ్చు. లేఖనానుసారంగా చూసుకుంటే 1 కొరింథీయులు 13వ అధ్యాయం 4 నుంచి 7 వచనాల వరకు మనం చూడొచ్చు. ప్రేమ ఎప్పుడు దీర్ఘశాంతిని, సమాధానాన్ని, అలాగే మంచి బంధాన్ని ఏర్పరుస్తుంది. ఎప్పుడైనా ప్రేమగా మరి మాట్లాడండి. ఒకవేళ ఆఫీస్ నుంచి మీ భర్త ఇంటికి వస్తున్నప్పుడు కానీ, లేకపోతే మీరు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కానీ భార్య అయినా భర్త అయినా ఇద్దరు ఎవరైనా లేదా ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు ప్రేమగా కూర్చొని వారి దగ్గర కూర్చొని వారితో టచ్ చేస్తూ ఏంటి, ఏమైంది, ఏమైనా బాధపడుతున్నారా అని ప్రేమగా సమాధానం చెప్పడం. ప్రేమతో మీరు మాట్లాడినప్పుడు ఎంత బాధలో ఉన్నా కానీ ఆ పర్సన్ అనే అతను అసలు ఎంత ఫీలింగ్గా, అంటే కోపంగా ఉన్నా కానీ, ఆక్రోషంగా ఉన్నా, చిరాకుగా ఉన్నా, ఆ ప్రేమ వల్ల అక్కడ బంధం అనేది ఇంకా నిలబడుతుంది. దీన్నే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం 4 నుంచి 7 వచనంలో మనం చూడొచ్చు. దేవుడు మనకు ఎంత సమాధానంగా, ఎంత పేషెన్సీగా ఉంటాడో మన భార్య పట్ల అలాగే ఉండాలి. అలాగే మన భర్త పట్ల మన సహనం కలిగి అతని యొక్క బాధలేంటో మనం ప్రేమతో అడిగి తెలుసుకోవాలి. అతను ఏ కష్టంలో ఉన్నాడో, ఆఫీస్లో టెన్షన్స్ అయ్యి ఉండొచ్చు, కుటుంబంలో బాధలు అయ్యి ఉండొచ్చు, ఫ్యామిలీ బర్డెన్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా టెన్షన్స్ అయ్యి ఉండొచ్చు. వాటి గురించి చాలామంది బాధపడుతూ ఉంటారు. అలా బాధపడకుండా దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే క్రీస్తు మనల్ని అలాగా ప్రేమిస్తున్నాడో అలాగే ఒకరినొకరు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమతో ఉంటే ఆ ప్రేమతో నిలబడిన బంధము, అయ్యా నేను చెప్తున్నాను, ప్రేమతో నిలబడిన బంధము మరణాంతరం వరకు వదిలిపెట్టి వెళ్ళలేరు. అంతకుంటుంది. ఈ మధ్య ఎన్నో గొడవలు ఉండొచ్చు, ఎన్నో ఉండుండొచ్చు, ఎన్నో చేసి ఉండొచ్చు, కానీ ప్రేమ ఎప్పుడు నిలిచే ఉంటుంది. చాలామంది పెళ్లి చేసుకుంటారు, వెంటనే విడిపోతుంటారు. అదేంటంటే నాకు నచ్చలేదు, తన క్యారెక్టర్ బాగలేదు, తన పరిస్థితి బాగలేదు, తన జాబ్ నచ్చలేదు, తన పరిస్థితి నచ్చలేదని. దేవుడు కలిపిన బంధాన్ని విడతీయడం మనం చెయ్యకూడదు. అది మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో మన లేఖనానుసారంగా గమనించవచ్చు. దేవుడు జతపరిచిన వారిని ఎవ్వరు విడతీయకూడదు. వారిని ఎప్పుడు మనం ఎన్ని భేదాలు వచ్చినా కలపాలి కానీ విడతీయకూడదు. లోకం చాలా చెడ్డది. మీరు మీ యొక్క ప్రైవసీ అనేది పెట్టుకోకండి. మీ భార్య దగ్గరైనా, మీ భర్త దగ్గరైనా మీ ప్రైవసీ అనేది ఉంచుకోవద్దు. చాలామంది ఫోన్ కోడ్స్ని అసలు చెప్పరు. మొబైల్ని వాళ్ళు యూజ్ చేయకూడదు, నా మొబైల్ ఏంటి, నువ్వు పట్టుకోవడం ఏంటి, నీకు నా మొబైల్ పాస్వర్డ్ చెప్పడం ఏంటి అనేది ఉండకూడదు. ప్రైవసీ అనేది మెయింటైన్ చేస్తే కుటుంబాలు నాశనం అయిపోతాయి. మీ భార్యతో, మీ భర్తతో మీరు కలిసి కూర్చొని మాట్లాడండి. అలా మాట్లాడినప్పుడు మీ జీవితంలో అద్భుతమైన క్రియలు జరుగుతాయి. దేవుడు మీ పక్షాన తోడుగా ఉంటాడు. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, దయగల రాజా, మీకు వందనములు తండ్రి. ఎంతోమంది భార్యాభర్తలు గొడవలు, కొట్లాట్లు, అలాగే మనస్పర్ధలు, ప్రేమలు చల్లారిపోవడం వారి స్థితిలో ఉన్నారేమో. ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితంలో ఏ కష్టాలున్నా మీరు ఒకసారి దీవించండి. వారి జీవితం మీరు అద్భుతమైన సాక్షిగా మార్చని వేడుకుంటున్నాను తండ్రి. వారు కోల్పోయినవన్నీ వాళ్ళకు పొందును గాక.
వాళ్ళ జీవితంలో వారు ఏవైతే బాధతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ విషయంలో ఎంత అసంతృప్తితో ఉన్నారో, వారందరిలో శాంతి, సమాధానం, ఐకమత్యాన్ని, ప్రేమని నింపి సహాయము దయచేయమని, వారిని కరిపి ప్రభా మీ వాళ్ళ జీవితంలో అద్భుతాలు చేయమని, మీరు వాళ్ళ జీవితంలో కొలువై ఉండమని వేడుకుంటూ, ఈ కొద్ది మాటలో తప్పినట్టు దత్తు క్షమించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కామెంట్ బాక్స్‌లో ఆమేన్ అని టైప్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. మీ ప్రార్థన అంశాలు ఉన్న కామెంట్ బాక్స్‌లో మాకు తెలియపరచండి. మేము ఖచ్చితంగా ప్రార్థన చేయడానికి ప్రయత్నిస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించును గాక.